జీశాట్ వీక్షిస్తున్న విద్యార్థులకు స్వాగతం. ఈనాటి క్లాసులో మనం మనీ అండ్ బ్యాంకింగ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే మనీ అన్నటువంటిది మొదట చర్చిస్తూ తర్వాత బ్యాంకింగ్కి వెళ్దాం. ముఖ్యంగా మనకి మనీ రాకముందు ఒక సిస్టమ్ అమల్లో ఉండేది. దాన్నే మనం బార్టర్ సిస్టము అని అన్నాం. అంటే వస్తు మార్పిడి పద్ధతి అని పిలవడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతి అన్నటువంటిది ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది, దాని తర్వాత మనీ అన్నటువంటిది ఎందుకు అవసరమైంది అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క బార్టర్ సిస్టంలో మనం చూసినట్లయితే ఒక వస్తువు ఇచ్చి మరొక వస్తువును మనం తీసుకోవడం మనకి వస్తు మార్పిడి పద్ధతిలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ మనకి ఈ యొక్క ఇద్దరు అభిప్రాయాలు అదేవిధంగా ఇద్దరు అవసరాలు ఒకటే అయినప్పుడు మాత్రమే ఈ యొక్క వస్తు మార్పిడి పద్ధతి అన్నటువంటిది బాగా అమల్లోకి రావడం అన్నటువంటిది జరిగింది. ఇది చాలా సంవత్సరాలు మనకి చరిత్రలో అలాగే కొనసాగుతూ వచ్చింది. కానీ రాను రాను మానవుని యొక్క అవసరాలు పెరిగాయి, అదేవిధంగా మానవుని యొక్క అభిరుచులు పెరిగాయి. దానితో పాటే మరి ఎక్స్చేంజ్ చేసుకోవడంలో అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా ఒక వస్తువుకి రేటు నిర్ణయించడంలో కూడా ఈ యొక్క వస్తు మార్పిడి పద్ధతిలో ప్రాబ్లం అన్నటువంటిది ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఈ యొక్క ద్రవ్యము యొక్క అవసరం అన్నటువంటిది ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. మరి దీని గురించి ఒకసారి చూద్దాం. బసంత్ ఏ గోల్డ్ కాయిన్ వాజ్ ద స్టాండర్డ్ కరెన్సీ ఆఫ్ రోమన్ పీరియడ్. మనకి ఇక్కడ చూసినట్లయితే రోమన్ కాలంలో మనకి అక్కడ ఉన్నటువంటి రాజులు వాళ్ళు ద్రవ్యంగా దేన్ని ఉపయోగించినారంటే బంగారు నాణ్యాలను ఉపయోగించడం అన్నటువంటిది జరిగింది. దాన్నే బసంత్ అని పిలవడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా పన ఏ సిల్వర్ కాయిన్ వాజ్ ద స్టాండర్డ్ కరెన్సీ ఆఫ్ మౌర్యన్ పీరియడ్. మరి యొక్క మన దేశంలో కూడా మౌర్య సామ్రాజ్యంలో వాళ్ళు ఏం చేసినారంటే వెండి నాణ్యాలను ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. వాళ్ళు దానికి పెట్టినటువంటి పేరు పన. ద ఎర్లీ బ్యాంకర్స్ ఇన్ ఇండియా ఆర్ జగత్ సేథ్స్ ఆఫ్ బెంగాల్. మనకి ఈ యొక్క భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే బ్యాంకింగ్ సిస్టమ్ లేనప్పుడు కొంతమంది వ్యక్తులు బ్యాంకులుగా పనిచేయడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో మనకి బెంగాల్కి చెందినటువంటి జగత్ సేథ్స్ అన్నటువంటి సేట్లు, అదేవిధంగా పాట్నా అంటే బీహార్లో ఉన్నటువంటి పాట్నాలో ఉన్నటువంటి షా అనేటువంటి వ్యక్తులు కుటుంబము, అదేవిధంగా అరుణ్జీ నేతాజీ అన్నటువంటి వ్యక్తి సూరత్ అంటే గుజరాత్ వాళ్ళు, అదేవిధంగా మద్రాసులో ఉన్నటువంటి చెట్టియార్. వీళ్ళు చూసినట్టయితే ఒక ప్రజలకు కావాల్సినటువంటి అంటే వ్యాపారస్తులకు కావాల్సినటువంటి వీళ్ళు నగదును సమకూర్చడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ రాకముందు మరి ఒక బ్యాంకులుగా పనిచేసినటువంటి కుటుంబాలు ఇవి. కాబట్టి రేపు ఎగ్జామ్లో కూడా మనకి ఎర్లీ బ్యాంకర్స్గా ఇండియాలో బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నప్పుడు జగత్ సేథ్ అని అడగవచ్చు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఎవరున్నారన్నటువంటిది కూడా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఏ చెక్ ఈజ్ అన్ అన్కండిషనల్ ఆర్డర్ ఇన్ రైటింగ్ డ్రాన్ బై ఏ కస్టమర్ ఆన్ హిస్ బ్యాంక్ రిక్వెస్టింగ్ ద స్పెసిఫైడ్ బ్యాంక్ టు పే ఆన్ డిమాండ్. ఇప్పుడు మనము చెక్ అన్నటువంటిది అన్కండిషనల్ ఆర్డర్. ఇది ఎవరైనా సరే చెక్ తీసుకుపోయి మనకు కావాల్సినటువంటి డబ్బు మనం డ్రా చేసుకోవచ్చు. కానీ మరి డబ్బు డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా మన బ్యాంకులో ఆ చెక్కులో రాసినటువంటి అమౌంట్కు తగినంత అమౌంటు మన బ్యాంకులో మన డిపాజిట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నవేడేస్ బ్యాంకింగ్ యాక్టివిటీ ఈజ్ బీయింగ్ డన్ విత్ కంప్యూటర్స్
విత్ ఇంటర్నెట్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బ్యాంకింగ్ వ్యవస్థలో ఇప్పుడు అంతా కూడా మాన్యువల్ అన్నటువంటిది పోయి మొత్తం అంతా కంప్యూటర్ల ద్వారా చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అన్నటువంటిది ఇప్పుడు చాలా వృద్ధిలోకి రావడం జరిగింది. దీన్నే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని కూడా అంటున్నాం. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం దేని కొరకు కూడా బ్యాంకుకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మనం మొత్తం ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఇంట్లో ఉండే మనం అన్నీ మన ఖాతాకు సంబంధించి ఎవరి నుంచి అయినా డబ్బు పంపవచ్చు. అదేవిధంగా మన అకౌంట్కి ఇతరుల నుంచి డబ్బును కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ ఫర్ దేర్ కస్టమర్స్ టు యూజ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ ఆన్లైన్. కాబట్టి ఇప్పుడు బ్యాంకు కూడా ఏం చేస్తుందంటే బ్యాంకుకు వచ్చేటువంటి యొక్క వ్యక్తులను తగ్గించి అంటే రద్దీని తగ్గించి మరి అన్ని రకాలైనటువంటి టెక్నాలజీ వాళ్ళకు అందుబాటులోకి తెచ్చి ఇంటి దగ్గరనే ఉండి మొత్తం కూడా ఆపరేట్ చేసే విధంగా బ్యాంకింగ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనం డెబిట్ కార్డు మనం యూజ్ చేయవచ్చు. కానీ డెబిట్ కార్డులో మనం మనీ విత్డ్రా కావాలంటే మాత్రం డెఫినెట్గా మన అకౌంట్లో మనకి అమౌంట్ ఉండాలి. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ అన్నటువంటిది ఉంది. దీనికి కొంత టైం పీరియడ్ ఉంటుంది. మన అకౌంట్లో పైసలు లేకపోయినా మనం షాపింగ్ చేయవచ్చు. అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ అన్నటువంటిది కూడా మనం ఇంట్లో కూర్చొని చేయవచ్చు అని చెప్పడం జరిగింది. అట్లాగే ఫోన్ బ్యాంకింగ్ అన్నటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. గూగుల్ పేని, ఫోన్పేని, అదేవిధంగా భీమ్ అని ఇక్కడ రకరకాలైనటువంటి సేవలు ఆన్లైన్ ద్వారా మరి ఈ యొక్క కస్టమర్లకు అందించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇందాకనే చెప్పాను, ఉదాహరణగా మనకి భీమ్ పే, అదేవిధంగా ఫోన్పేని. మనీ ఈజ్ డ్యూరబుల్ అండ్ ఇట్ కెన్ బి కెప్ట్ ఫర్ ఫ్యూచర్ యూజ్. ఇక్కడ మనం ఈ యొక్క ద్రవ్యం అన్నటువంటిది ఎప్పటికీ ఉంటుంది. దీని యొక్క మారక విలువ దేశాల మధ్య చూసుకున్నట్టయితే మారవచ్చు, కానీ ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇన్ ఫ్యూచర్ అయినా కూడా మనీ మాత్రం కంటిన్యూనే అవుతుంటుంది. ఇన్ ఎర్లీ ఏజెస్ పీపుల్ యూజ్డ్ గ్రెయిన్ అండ్ క్యాటిల్ యాజ్ మనీ. ఇంతకుముందు మనం చూసినట్టయితే పూర్వకాలంలో ప్రజలు వాళ్ళు ధాన్యాలు, అదేవిధంగా పశువులు వాళ్ళు ఈ యొక్క మారక మాధ్యమంగా వాళ్ళు ఉపయోగించేటువంటి వాళ్ళు. ఎర్లీ బ్యాంకర్స్ పేపర్ మనీ ఈజ్ కాల్డ్ యాజ్ హుండీస్. వాళ్ళు ఏం చేసినారంటే మరి ఒక చోటు నుంచి మరొక చోటుకి డబ్బు తీసుకెళ్ళడం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అదేవిధంగా వాళ్ళకి చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేసినారంటే ఈ యొక్క పేపర్ మనీ అన్నటువంటిది తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి బెంగళూరుకు పోయి మనం షాపింగ్ చేసినా కూడా ఆ బెంగళూరులో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి మనం డబ్బు అతనికి డిపాజిట్ చేసినట్టయితే అతడు ఇచ్చినటువంటి రిసిప్టు బెంగళూరులో ఉన్నటువంటి ఒక షాప్ యజమానికి చూపించినట్లయితే అతడు మనకు కావాల్సినటువంటి వస్తువులు ఇచ్చేవాడు. మరి ఎందుకు ఇట్లా ఇచ్చేవాడంటే మనకి ఇచ్చినటువంటి రిసిప్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి నమ్మకం అంతగా ఉండేది. కాబట్టి ఆ రకంగా యూరోప్లో కానీ మనకి ఈ యొక్క హుండీస్ అనేటువంటి సిస్టమ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇన్ 1606 ఆమ్స్టర్డామ్ వాజ్ ఏ మేజర్ ట్రేడింగ్ సెంటర్ ఇన్ యూరోప్. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే యూరోప్లో ఆమ్స్టర్డామ్ అన్నటువంటిది ఒక పట్టణం, మేజర్గా ఈ యొక్క వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరిగేది. ఇక్కడ మనం ఓసారి ఏటీఎం ఫుల్ ఫామ్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. చాలామంది పొరపడిపోతూ ఉంటారు ఎనీ టైం మనీ అన్నటువంటిది, అది రాంగ్. ఏటీఎం అంటే ఏంటంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. కాబట్టి ఏటీఎం ద్వారా మన అకౌంట్లో డబ్బులుంటే మనం వాళ్ళ యొక్క నిబంధనల మేరకు ఎంతైనా మనం డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా లోన్స్ ఆర్ గివెన్ టు పబ్లిక్ ఫర్ వేరియస్ పర్పస్. కాబట్టి ఇక్కడ మన బ్యాంకులు కూడా మనకి అవసరానికి మనకి లోన్స్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఏ లోన్లు ఇస్తారు వాళ్ళు? ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వచ్చు, పర్సనల్ లోన్ ఇవ్వచ్చు, క్రాప్ లోన్ ఇవ్వచ్చు, హౌసింగ్ లోన్ అన్నటువంటిది కూడా ఈ మధ్యలో వెహికల్ లోన్ కూడా ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే
ప్రజలకు కావలసినటువంటి పరపతి డబ్బును బ్యాంకులు సమకూరుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా గమనించాల్సింది ఏంటంటే, బ్యాంకులు డిపాజిట్ చేసుకుంటేనేమో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది, అదే లోన్ ఇస్తే మాత్రం మనకి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేటు ఎక్కువగా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాపే మనకి బ్యాంకులు ఎక్కువ లాభాలను సంపాదించి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకులు అనేకమైనటువంటి సర్వీసులు మనకి ఇస్తాయి కాబట్టి వాళ్ళు ఈ యొక్క సర్వీస్ ఛార్జ్ కూడా మనకు విధించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఆర్బీఐ అన్నటువంటిది మనకు తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. దీని జాతీయం చేసినది ఏంటంటే 1935లో మనకి ఇది స్థాపించడం అన్నటువంటిది జరిగింది. 1 రూపీ కాయిన్స్ అండ్ నోట్స్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ద రెస్ట్ బై ద ఆర్బీఐ. మనకి ఇక్కడ చూసినట్టయితే ₹1 బిల్ల కానీ అదేవిధంగా ₹1 నోటు కానీ మనకేందంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు విడుదల చేయడం జరుగుతుంది. మిగతా అమౌంట్ అంతా కూడా ఆర్బీఐ వాళ్ళు ముద్రించడం అన్నటువంటిది జరుగుతుంది. ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1935 ఆన్ 1 ఏప్రిల్. కోల్కతాలో మొట్టమొదట ఇది స్థాపించడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా నాబార్డ్ అన్నటువంటిది కూడా ఆర్బీఐలో ఒక పార్ట్గా శాంక్షన్ ఫండ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్. నాబార్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క అగ్రికల్చర్ కొరకు, ఇండస్ట్రీస్ కొరకు వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలకి అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా వాళ్ళు ఈ యొక్క డబ్బులు అప్పుగా ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఒకటేమో సేవింగ్ అకౌంట్ ఉంటుంది, మరొకటేమో కరెంట్ అకౌంట్ ఉన్నటువంటిది జరుగుతుంది. సేవింగ్ అకౌంట్ క్యాన్ బి ఆపరేటెడ్ బై ఎనీవన్ టు సేవ్ దేర్ మనీ. బ్యాంక్స్ పే ఇంట్రెస్ట్ టు అవర్ మనీ, వీ కెన్ విత్డ్రా అట్ ఎనీ టైం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మనకి ఇంట్లో పెట్టుకుంటే డబ్బు సేఫ్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేసి మనకున్నటువంటి డబ్బు మనం బ్యాంకులో సేవ్ చేసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి సేవ్ చేసినటువంటి డబ్బుకు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే నీకు అవసరం ఉంటే ఎప్పుడైనా సరే బ్యాంకు నుంచి నువ్వు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక కరెంట్ అకౌంట్ ఆర్ ఆపరేటెడ్ బై బిజినెస్ పీపుల్, కంపెనీస్. మరి కరెంట్ అకౌంట్ అన్నటువంటిది ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అదేవిధంగా కంపెనీలు ఆపరేట్ చేస్తాయి. ఎందుకు, వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బు వాళ్ళు కూడబెట్టడం అనేది జరుగుతుంది, పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కరెంట్ అకౌంట్ అన్నటువంటిది ఆ యొక్క పెద్ద కంపెనీలకు, వ్యక్తులకు ఓపెన్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ద పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్ బిట్వీన్ బ్యాంక్స్ ఆర్ డన్ బై క్లియరింగ్ బ్యాంక్. ఇది మనకి ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం, బ్యాంకుల్లో డిపాజిట్ అవుతుంటాయి, అదేవిధంగా పేమెంట్ అన్నటువంటి అవుతుంటుంది. దీన్ని ఏమంటారంటే రోజుకు వాళ్ళు ఏమంటారు, క్లోజింగు అదేవిధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నటువంటిది ప్రతిరోజు కూడా వాళ్ళు టాలీ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ విత్ అదర్ గూడ్స్ వితౌట్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ కాల్డ్ డాష్ సిస్టమ్. బాటర్ సిస్టమ్, ప్రైస్ సిస్టమ్, గూడ్స్ సిస్టమ్, నన్ ఆఫ్ దీస్. మరి ఇక్కడ దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ విత్ అదర్ గూడ్స్ వితౌట్ యూజ్ ఆఫ్ మనీ. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే వస్తువులతోనే మార్పిడి చేస్తున్నారు కాబట్టి దాన్ని ఏమంటారంటే వస్తు మార్పిడి పద్ధతి లేదా బాటర్ సిస్టమ్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, ఎనీ కమాడిటీ ఆర్ సర్వీస్ క్యాన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ ఇన్ ప్రైస్ సిస్టమ్. కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక వస్తువు కానివ్వండి లేదంటే ఒక సేవ కానీ మనం మనీ ద్వారా కొలిస్తే దాన్ని ఏమంటారు, ఆ ప్రైస్ సిస్టంలో మనకి ఏది అవసరం అంటే మనకి మనీ అవసరం. సర్వీసా, రైసా, గోటా అంటే మనీ. అదేవిధంగా బసాన్ బిలాంగ్ టు మౌర్యన్ పీరియడ్, ఆర్యన్ పీరియడ్, రోమన్ పీరియడ్, ద్రావిడన్ పీరియడ్. కాబట్టి ఇక్కడ మరి బసాంత్ అన్నటువంటిది అది మనకు తెలుసు గోల్డ్ కాయిన్స్. మరి ఎవరు ప్రవేశపెట్టారు అంటే రోమన్ కాలంలో ప్రవేశపెట్టినారు కాబట్టి అది రోమన్ పీరియడ్. అదేవిధంగా మనకి మౌర్యన్ పీరియడ్ కాలంలో కూడా
ఒక వెండి నాణ్యాలను ప్రవేశపెట్టినారు. దాన్ని ఏమన్నారంటే పన అని పిలవడం అన్నటువంటిది జరిగింది. అది ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. ఇక బసంత్ ఈజ్ ఏ డ్యాష్ కైన్, కాబట్టి ఇందాకనే చెప్పడం జరిగింది, ఇది గోల్డ్ కైన్. పన ఏ సిల్వర్ కైన్ బిలాంగ్ టు డ్యాష్ పీరియడ్, మౌర్యన్ పీరియడ్. కాబట్టి ఇక్కడ మౌర్యన్ పీరియడ్లో మౌర్య చక్రవర్తులు వాళ్ళు రాజ్యంలో ఏది వెండి నాణ్యాలను ప్రవేశపెట్టినారు, దాన్ని పెట్టినటువంటి పేరు పన. ఇన్ 1606 మేజర్ ట్రేడింగ్ సెంటర్ ఇన్ యూరోప్ ఈజ్ లండన్, ఆమ్స్టర్డామ్, ప్యారిస్, రోమ్. ఇందాకనే మనం చెప్పుకున్నాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆమ్స్టర్డామ్. కాబట్టి ఇక్కడ మనకి ఆమ్స్టర్డామ్ అన్నటువంటిది ఒక గొప్ప ట్రేడింగ్ సెంటర్గా యూరోప్కి ఒక సెంటర్ పాయింట్గా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆమ్స్టర్డామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఎక్స్పాండ్ ఏటీఎం ఇందాకనే అనుకున్నాం, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్, ఎనీ టైమ్ మనీ, ఆల్ టైమ్ మనీ. కాబట్టి ఇక్కడ మనకి ఆటోమేటిక్ టెల్లర్ కాదు, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. కొద్దిగా స్పెల్లింగ్లో కన్ఫ్యూజ్ కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆటోమేటిక్ కాదు, అది ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అటువంటిది కరెక్ట్ ఆన్సర్. చూడండి, చిన్న వర్డ్లోనే మనం తేడాని గమనించవచ్చు. అదేవిధంగా చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్. జగత్ సేత్ బెంగాల్, షాస్ సూరత్, చెట్టియార్ పాట్నా, అరుణ్జీ నేతాజీ మెడ్రాస్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది అంటే జగత్ సేత్ వచ్చేసి ఎక్కడ వాళ్ళు బెంగాలే. కాబట్టి ఇక్కడ ఏ ఎన్నిటికి ఉంది అని చూడాలి. అంటే ఏమి, ఒకటో ఆప్షన్కి ఏ ఉంది, రెండో ఆప్షన్ కూడా ఏ ఉంది. కాబట్టి ఆన్సర్ మనకి ఎక్కడైతుంది, ఈ రెండిట్లోనే ఉంటుంది. రెండోది చూసుకోవాలి మనం. అప్పుడు షాస్ అనేది ఎక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాట్నాలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి సి దేంట్లో ఉంది, రెండింటికి కూడా సి ఉంది. కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, థర్డ్ ఆప్షన్కి వెళ్ళాలి. అదేవిధంగా చెట్టియార్ వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నారు, మెడ్రాస్. కాబట్టి డి ఎక్కడ ఉందో చూడాలి. ఇక్కడ మీరు చూస్తే డి రెండవ దాంట్లో ఉంది. కాబట్టి మనకి ఈ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రెండవది, అంటే ఏసీడిబి. అంటే ఈ రకంగా మనం ఏం చేయాలంటే ఆన్సర్ చేసేటప్పుడు 1 by 1 మనం ఒకసారి తెలిసినటువంటి ఆన్సర్లని చూసుకుంటూ వెళ్తే మనకు కరెక్ట్ ఆప్షన్ దొరకడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ద ఫెసిలిటీ దట్ ఎనేబుల్స్ అస్ టు మేక్ పేమెంట్ ఫర్ పర్చేజెస్ వితౌట్ హ్యావింగ్ బ్యాంక్ బ్యాలెన్స్. మన దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ లేకపోయినప్పటికీ మనం ఏదైనా వస్తువులను కొనడానికి మరి బ్యాంకులు మనకు ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఫెసిలిటీ ఏంటంటే మనకి క్రెడిట్ కార్డు. అందుకనే ఎప్పుడు కూడా బ్యాంకులు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ మీకు క్రెడిట్ కార్డు కావాలా అని చెప్పి. కాబట్టి దీనివల్ల మనకి కొంత ఉపయోగకరమే కానీ దీని నుంచి మనకి బ్యాంక్ వాళ్ళు కొంత సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడం అన్నటువంటిది జరిగింది. ఒకవేళ మనకు నిర్దేశించిన పీరియడ్ లోపల మనం ఆ అమౌంట్ కనుక కట్టకపోతే మళ్ళీ దాని మీద మనం ఫైన్ వేయడం అన్నటువంటిది జరుగుతుంది, సర్ఛార్జ్ విధించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి దీని క్రెడిట్ కార్డ్ అన్నటువంటిది జాగ్రత్తగా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిఎస్టీ ఫుల్ ఫామ్ మీ మధ్యకాలంలో బాగా వినిపించేటువంటి పేరు జిఎస్టీ. నువ్వు హోటల్కి వెళ్ళి తిన్నా కూడా మనకి సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని మనకి 50% ట్యాక్స్ వేయడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే మీ హోటల్ వాడు మనకి సర్వ్ చేసినందుకు వాళ్ళు ఈ యొక్క జిఎస్టీ విధించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి దీనికి గ్రాస్ సేల్స్ ట్యాక్స్, గూడ్స్ సేల్స్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, గ్రాస్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మరి దీంట్లో ఏది కరెక్టు అని మనం చూసినట్టయితే జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, విచ్ ఈజ్ మోర్ సేఫర్ రిగార్డింగ్ చెక్. మనకి ఇప్పుడు క్రాస్డ్ చెక్, ఓపెన్ చెక్, బోత్ 1 and 2, నన్ ఆఫ్ దీస్. ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తామంటే ఎవరికైనా మనము డబ్బు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నగదు రూపంలో ఇవ్వకుండా చెక్ రూపంలో కూడా మనం ఇవ్వవచ్చు. అలాంటప్పుడు ఖచ్చితంగా
మనం ఓపెన్ చెక్ ఇవ్వకుండా ఖచ్చితంగా క్రాస్డ్ చెక్ ఇచ్చినట్టయితే అది ఎక్కువగా ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మనకి క్రాస్డ్ చెక్ అన్నటువంటిది కరెక్ట్గా సేఫర్గా చెప్పవచ్చు అన్నట్టు. ఇక మనకి ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎప్పుడు స్థాపించినారు? 1930, 1932, 1934, అదేవిధంగా 1935. సో ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1935. ఎర్లీ బ్యాంకర్స్ పేపర్ మనీ ఈజ్ కాల్డ్ పేపర్, కాయిన్స్, చెక్స్, హుండీస్. ఇందాకనే మనం అనుకున్నాం. కాబట్టి ఎర్లీ బ్యాంకర్స్ పేపర్ మనీ ఈజ్ కాల్డ్ ఏ హుండీస్. ఇక్కడ మనం పేపర్ మనీ ఆర్ హుండీస్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. విచ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రాన్సాక్షన్ మనీ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్. సో మనం ఫోన్పే వాడతాం, ఎస్బీఐ భీమ్ వాడతాం, అదేవిధంగా టెజ్ యాప్ వాడతాం, హాట్స్టార్ అన్నటువంటిది ఇది మనీ ట్రాన్స్ఫర్ యాప్ కాదు. ఇది ఒక ఏమంటారు ఓటీటీకి సంబంధించినటువంటిది. అంటే ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించి మనకి అమెజాన్ ప్రైము, అదేవిధంగా నెట్ఫ్లిక్స్ ఉన్నట్టుగానే హాట్స్టార్ అన్నటువంటిది కూడా ఒక ఓటీటీ. కాబట్టి ఇక్కడ మనకి ఫోన్పే వాడతాం, అదేవిధంగా ఎస్బీఐ భీమ్ కూడా వాడతాం. అదేవిధంగా సిఓడి ఫుల్ ఫామ్ తీసుకున్నట్లయితే క్యాష్ ఆన్ డిమాండ్, క్రెడిట్ ఆన్ డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ, అదేవిధంగా క్రెడిట్ ఆన్ డిమాండ్, క్యాష్ ఆన్ డిమాండ్. ఇప్పుడు మనకి ఇది క్యాష్ ఆన్ డిమాండ్ కూడా మనం అనొచ్చు. అదేవిధంగా డాష్ ఈజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో గూడ్స్, మనీ, సర్వీస్, థింగ్స్. విచ్ ఈజ్ రైట్? మనీ ఈజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మన దగ్గర ద్రవ్యం ఉంటే మనం ఏ వస్తువునైనా మనము కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనీ ఈజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. డాష్ ఈజ్ ద లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా. మనం చూసినట్టయితే ఎస్బీఐ ఈజ్ ద విచ్ ఈజ్ నాట్ ట్రూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్బీఐ. సో ఎస్బీఐ ఈజ్ ద లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా. కాబట్టి ఇక్కడ మనం ఎస్బీఐ అతిపెద్ద బ్యాంక్ కాబట్టి ఇది పెద్ద కమర్షియల్ బ్యాంక్. విచ్ ఈజ్ నాట్ ట్రూ ఆఫ్ ది ఫాలోయింగ్ అబౌట్ ఆర్బీఐ. ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1935. It is true. RBI headquarter in Mumbai. It is also true. RBI is bankers bank. It is also true. RBI headquarters are in Delhi. It is a false. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 1, 2, 3 ఉన్నటువంటివి మనకి ట్రూగా ఉన్నాయి, మనకి 4 వచ్చేసి ఫాల్స్గా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఫుల్ ఫామ్ ఆఫ్ SIDBI. మన దీంట్లో చూసినట్లయితే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్మాల్ ఇండియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ ఇండస్ట్రీస్, సేవింగ్స్ బ్యాంక్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్, సేవింగ్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఈజ్ రైట్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇది మనకి SIDBI. అదేవిధంగా ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. మనకి TDS మీన్స్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, మనీ ఈజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, బసంత్ ఏ గోల్డ్ కైన్ ఆఫ్ మౌర్యన్ పీరియడ్, పనా ఏ డైమండ్ కైన్. ఇప్పుడు మీరు చూడండి, TDS మీన్స్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, ఇది కరెక్టే. మనీ ఈజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో బసంత్ ఈజ్ ఏ గోల్డ్ కాయిన్ ఆఫ్ మౌర్యన్ పీరియడ్, ఇట్ ఈజ్ ఏ రాంగ్. It is not a Mauryan period, it is a Roman period. It is a Roman period. So Pana a diamond coin. So Pana is not a diamond coin, it is a silver coin. So 3 and 4 is the wrong statements. So which one correct? So second one is correct answer. 3 and 4 statements are ఇన్కరెక్ట్ ఆన్సర్స్. కానీ ఇక్కడ మనకి ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకేంది
ఒకటి రెండు అన్నటువంటిది కరెక్ట్. 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఒకటిగా మనం చెప్పవచ్చు. అట్లాగే ఫైండ్ ద ఆడ్ వన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో 3 సేమ్ రిలేటెడ్గా ఉంటాయి, ఒకటి మాత్రం భిన్నంగా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చెక్ అన్నటువంటిది బ్యాంకుకి రిలేటెడే, అదేవిధంగా డీడీ అనేది బ్యాంకుకి రిలేటెడ్దే, అదేవిధంగా హుండీస్ అని చెప్పాం. బిఫోర్ బ్యాంక్స్ దేవర్ యూజ్డ్ హుండీస్, కాబట్టి హుండీస్ కూడా మనకి బ్యాంక్ రిలేటెడే. సో ఇక్కడ మనం ఏంటంటే 108 సర్వీస్ అని పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఏంది 108 సర్వీస్ అన్నటువంటిది ఇది హెల్త్కి సంబంధించినటువంటి అంశం. ఫర్ ఎమర్జెన్సీ మనం కాల్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఇట్లా 3 ఒకే రకానికి చెంది ఒకటి మాత్రం వేరే రకంగా ఇచ్చినటువంటి బిట్లు కూడా మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఈజ్ శశికాంత్ దాస్ అన్నటువంటి సారు. కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, కానీ ప్రజెంట్ అడిగినాం కాబట్టి శశికాంత దాస్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ రాంగ్ స్టేట్మెంట్. ఇన్ ద రోమన్ పీరియడ్ బసంత్ ఏ గోల్డ్ కాయిన్ వాజ్ ద స్టాండర్డ్ కరెన్సీ. ఇట్స్ ట్రూ. అనదర్ నేమ్ ఆఫ్ పేపర్ కరెన్సీ ఈజ్ హుండీస్. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇన్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రింటింగ్ అండ్ circulating the money. It's wrong. In the Mauryan period, Pana, a silver coin, was the standard currency. So, A, B, D is the correct statements. So, C is the wrong statement. So, C where is? So, 4 is the wrong answer. So, మనం ఇట్లా ఏం చేయాలంటే మొత్తం 4ని చదువుతూ ఏదైతే రాంగ్ అనిపిస్తుంటుందో దాన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఫైండ్ అవుట్ ఫాల్స్ స్టేట్మెంట్ అబౌట్ బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ BSBDA. Having zero balance, we can't get services of electronic payments. To open account, there are no conditions like minimum age, income, minimum balance. Account holder will be allowed a maximum of 4 withdrawal in a month. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫాల్స్ స్టేట్మెంట్ అన్నటువంటిది ఇక్కడ మనకి ఏదంటే డి మనం ఫాల్స్గా చెప్పవచ్చు. ఎందుకంటే జీరో బ్యాలెన్స్ ఉండొచ్చు, అదేవిధంగా వీ కాంట్ గెట్ సర్వీసెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అంటే నో. ఇక్కడ మనం చూసినట్టయితే ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటంటే బి ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే వీ కెన్ గెట్ సర్వీసెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్. కాబట్టి ఇక్కడ మనం మన దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినామంటే మనం ఏటీఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి రాంగ్ స్టేట్మెంట్ మనం చూసినట్టయితే ఓన్లీ బి ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు స్మాల్ అకౌంట్? ఇన్ దిస్ అకౌంట్ money should not exceed 1 lakh. Yes, it's true. At any time, minimum balance should not exceed 50,000. It is also true. Withdrawal should not exceed 10,000 in a month. It is also true. Small accounts valid up to 13 months. So, it is a wrong. So, D is the wrong. Actually, small accounts valid up to 12 months. So, here is 13 months is there. So, that's why it is a wrong statement. Next, which of the following is correct statement regarding current account? Many businessmen have current account for their business transactions. No restrictions on the number of times deposits or withdrawals. Bank does not pay any interest on money deposit in a current account. Bank collect service charges. So, 4 is the right answer. సో దట్స్ వై ఏబిసిడి 4 కూడా కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లన్నా ట్రాన్సాక్షన్ చేసుకునవచ్చు, కానీ బ్యాంక్ ఎటువంటి ఇంట్రెస్ట్ ఇవ్వదు వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఫర్ విత్డ్రా ద మనీ. అదేవిధంగా బ్యాంక్ కలెక్ట్ సర్వీస్ ఛార్జెస్. సో అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఏబిసిడి అన్నటువంటిది కరెక్ట్. ఫైండ్ అవుట్ ద ఫాల్స్ వన్.
బిఎస్బిడిఏ బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఎస్హెచ్జి, ఏటీఎం ఎనీ టైమ్ మనీ. సో రాంగ్ వచ్చేసి మనకి డి రాంగ్ చెప్పవచ్చు. అట్లాగే మనకి ఫైండ్ అవుట్ ఫాల్స్ స్టేట్మెంట్. ఏ ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ ఏ టర్మ్ డిపాజిట్ విచ్ కెనాట్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆఫ్ ఏ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇది కరెక్టే. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ హయ్యర్ ఆన్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్. ఎస్. ద పవర్ టు ఇష్యూ ₹1 note in RBI. The power to issue coins is vested in finance department. So C is the wrong answer. So that's why 2 is the wrong answer. So this is the money and banking. So money and banking లో కూడా మనం చాలా బిట్స్ కవర్ కావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మీరు జాగ్రత్తగా 1-2 సార్లు చూసి మరి ఈ యొక్క నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.